వందల ఏళ్ల నుంచి మనం వింటున్న ఒక మాట, మనం పోయేటప్పుడు ఏది పట్టుకుపోం, కానీ వెనుక మనం వాళ్ళని వదిలేసి వెళ్తాం. నిజమే, కానీ ఇక్కడే ఒక చిన్న మాయ ఉంది. మన రక్త సంబంధం, మన పిల్లలు, మన ప్రాణం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ మనల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారనే ఒక తీయని భ్రమలో మనం బతికేస్తున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఒంటరి వాళ్ళమే అనే నిజాన్ని మనం అసలు ఒప్పుకోం. మీరు గమనించారా? జీవితాంతం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పిల్లల భవిష్యత్తు కోసం అన్ని ధారపోస్తారు. మీకంటూ ఏమీ ఉంచుకోకుండా మీ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ కోసమే జీవిస్తారు. కానీ రేపు వయసు పైబడ్డాక లేదా ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మీరు ప్రాణం ఇచ్చిన అదే వ్యక్తులు మిమ్మల్ని ఒక భారంగా చుట్టం మొదలు పెడతారు. మనం అనుకుంటాం, నేను వాళ్ళని అంత ప్రేమగా చూశాను కదా, వాళ్ళని వదిలేస్తారా అని. కానీ కాలం చాలా క్రూరమైనది. ఎమోషన్స్ అనేవి కాలంతో పాటు మారిపోతాయి. నీ కడుపును పుట్టిన పిల్లలైనా, నీ ప్రాణం అనుకున్న వాళ్ళైనా చివరికి నిన్ను కాటేసి పంపిస్తారు. ఇది వినడానికి చాలా కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. కానీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న సంబంధాలన్నీ ఒప్పందం లాంటివి. ఒప్పందం ముగిశాక ఎంతటి వాడైనా వెళ్లాల్సిందే, పంపించాల్సిందే. ఈ అతిగా ఆశించడం అనేది అసలైన సమస్య. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం మోహం. బాబా గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, అశాశ్వతమైన వాటిని చూసి శాశ్వతం అనుకోవడమే అసలైన అజ్ఞానం. మనం మన పిల్లల్లోనో లేకపోతే మన బంధువుల్లోనో మన భవిష్యత్తును వెతుక్కుంటాం. నేను ఎప్పుడు వీళ్ళని చూసుకుంటే రేపు వీళ్ళని చూసుకుంటారు అనే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటి ఆలోచన మనలో తెలియకుండానే మనలో పాతుకుపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మన సెల్ఫ్ వర్త్ ని ఇతరుల చేతుల్లో పెడతాం. ఎలాగంటే, పిల్లలు ఫోన్ చేసి హాయ్ ఎలా ఉన్నావు డాడీ అని చెప్పంటే ఎంతో ఆనందపడిపోతాం. అందులోనూ పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇచ్చే గౌరవానికి మురిసిపోతాం. సో వాళ్ళది ఇవ్వనప్పుడు మీరు కుమిలిపోతారు, ఇచ్చినప్పుడు ఆనందపడతారు. సో వయసు మళ్ళిన తర్వాత, రోజులు గడిచిన తర్వాత ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయా? ఒకవేళ లేనప్పుడు ఖచ్చితంగా మీరు ఆ రోజు చనిపోతారు. నేను ఎవరి కోసం బతికాను, వాళ్ళే నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆవేదనని వ్యక్తం చేస్తారు. సొసైటీ కూడా మనల్ని ఇలాగే తయారు చేసింది. పిల్లలే లోకం అని చెప్పేసి నేర్పించింది. కానీ నీ లోపల ఉన్న దైవం నీకు తోడు అని చెప్పలేదు. మన ఆస్తులని, మన కాలాన్ని, మన శక్తిని పూర్తిగా ఇతరులకే దారపోసి మనల్ని మనం దేనికి పనికిరాని వాళ్ళని చేసుకుంటున్నాం. అంతేకాకుండా పిల్లలు మనల్ని ప్రేమిస్తారని, భార్య మనల్ని గౌరవిస్తుందని మనం ఒక పిచ్చి ప్రపంచంలో బతుకుతున్నాం. ఒక రైల్లో ప్రయాణించే ప్రయాణికులు లాంటి వాళ్ళం మనం. స్టేషన్ రాగానే దిగిపోవాలి. ఆ నిజాన్ని మర్చిపోయి బంధాల్లో కూరుకుపోవడం వల్లే ఈ బాధలు కలుగుతాయి. నేనంటుంది పిల్లలు చూడరు, భార్య పట్టించుకోదు అని కాదు. ఒక 10% మాత్రమే అది నిజం. 19% అనేది అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సరే, దీనికి పరిష్కారం బంధాలను వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం అంటే అస్సలు కానే కాదు. బాధ్యతలు నెరవేర్చాలి, కానీ బంధాల్లో కూరుకుపోకూడదు. దీన్నే అటాచ్ బట్ డిటాచ్ ఫిలాసఫీ అంటారు. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి. నీటిలోనే ఉంటుంది కానీ దానిని అంటుకోదు. మీరు మీ పిల్లలు చదువు చెప్పించండి, వాళ్ళని ప్రయోజకులు చేయండి, అది మీ బాధ్యత. కానీ వాళ్ళు నా మాట వినాలి, నన్ను నెత్తిన పెట్టుకోవాలి అనే అహంకారాన్ని, ఆశని రెండింటిని వదిలేయండి. మీ ప్రేమ ప్రతిఫలం అనేది ఆశించనిదిగా ఉండాలి. సత్యసాయిబాబు గారు చెప్పినట్లు ప్రేమ అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. మీరు ఇస్తూనే ఉండండి, కానీ ఇచ్చింది తిరిగి వస్తుందని చెప్పేసి ఆశించకండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా సరే మీకు బాధ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనుషులు, పరిస్థితులు ఎప్పుడైనా మారతాయి. సో మారిపోయే మనుషులకి, మారిపోయే పరిస్థితులకి మీరు ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, చివరికి మీరే బాధపడతారు. ఈ రోజు నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకోండి. మీ ఆరోగ్యం, మీ ఆర్థిక స్వతంత్రం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మరియు మీ మానసిక ప్రశాంతత, ఈ మూడింటిని ఎవరి కోసమో త్యాగం చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఎవరికైనా సహాయం చేయగలరు. మీ దగ్గర రూపాయి ఉంటేనే నలుగురు మిమ్మల్ని గౌరవిస్తారు. ఇది ప్రాక్టికల్ నిజం. పిల్లల కోసం అన్ని ఖర్చు చేసేసి రేపు వాళ్ళ ముందు చేజాచే పరిస్థితి తెచ్చుకోకండి. అది మీకు అవమానం, వాళ్ళకి భారం. మీకంటూ కొంత సమయాన్ని, కొంత సంపాదనని దాచుకోండి. అలాగే ఒంటరితనాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చివరికి ఖచ్చితంగా మనం ఒంటరిగా మిగలాల్సిన వాళ్ళమే. పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు మీతో మీరే కదా ఉండాల్సింది. మరీ ముఖ్యంగా ఒంటరిగా ఉండటం అంటే బాధపడటం కాదు, అది మీతో మీరు గడిపే అద్భుతమైన సమయం. కాబట్టి అప్పుడెప్పుడో గడపడం ఎందుకు, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. పిల్లల్ని బాగా చూసుకోండి, చదివించండి, కానీ జీవితాంతం వాళ్ళు మీ దగ్గర ఉండాలి. మీరు చెప్పినట్లు నడుచుకోవాలి, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూడాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోమాకండి, చివరికి మీరే బాధపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.